రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఆయన అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అయ్యారు. ఈ మేరకు పోలీసులు తెలంగాణ భవన్ ను మోహరించారు. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలి వస్తున్నారు. అటు ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను A1 గా చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన్ని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అయ్యారు. ఈ మేరకు పోలీసులు తెలంగాణ భవన్ ను మోహరించారు. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలి వస్తున్నారు. అటు ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను A1 గా చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఎలా కొనసాగుతోంది? భారీగా బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అరెస్టు అంశం నిజమేనా కాదా అనే అంశం ఎలా ఉంది అక్కడ? ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలకు సుమారు 55 కోట్ల అంటే నిధులు పక్కదారి, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా, పరిపాలన అనుమతులు లేకుండా దారి మళ్లించారంటూ కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ పై కూడా A1 గా పరిస్థితి, A2 గా అదేవిధంగా అంటే A1, A2, A3 గా చేసిన పరిస్థితి. అదే A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా సంబంధించి కూడా అయితే నమోదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా గతంలో ఏదైతే గవర్నర్ కోసం అంటే ఏసీబీ విచారించడం కోసం కూడా గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం అయితే లేఖ రాసింది. ఈ క్రమంలో కూడా 15 రోజులు పెండింగ్ లో ఇచ్చిన గవర్నర్ అనుమతి కోసం ఏదైతే అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కూడా చీఫ్ సెక్రటరీ
ఏదైతే ఏసీబీకి కూడా లేఖ రాసిన పరిస్థితుంది ఈ వ్యవహారానికి సంబంధించి. ఈ క్రమంలో కూడా A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా ఏదైతే చీఫ్ ఇంజనీర్ ఎస్ఎన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో. ఈ క్రమంలో కూడా కేటీఆర్ విచారించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న నేపథ్యంలో కూడా దాదాపు బీఆర్ఎస్ నిన్నటి నుండి ఏదైతే నిన్న దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా నిన్నటి నుండి ఏదైతే తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించడంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే అసెంబ్లీలో కూడా రగడ జరుగుతుందని చెప్పాలి. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది, కానీ దానికి సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి చర్చ చేయాలంటూ కూడా పట్టుబడుతున్న బీఆర్ఎస్ సభ్యులు. మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ అంశం ఏదైతే భూమాతకు సంబంధించి గతంలో ధరని అడ్డం పెట్టుకుని వేల ఎకరాలు ఏదైతే దోచుకున్నారంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ధరని భూమాత తీసుకొచ్చిన పరిస్థితి. క్రమంలో దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా దీని చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ వ్యవహారం పైన కూడా బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా గందరగోళంగా వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ఇంకొక వైపు కేటీఆర్ దాదాపుగా విచారించడానికి అయితే రంగం సిద్ధమైన నేపథ్యంలో కూడా ఈ రోజు విచారిస్తారా లేకపోతే రేపు విచారిస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే అరెస్టు ఖాయమంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ముందుగా అయితే పోలీసులు ఆయనకి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన దాదాపుగా విచారిస్తారు. ఈ రోజు విచారిస్తారా రేపు విచారిస్తారా అని మాత్రం ప్రశ్న చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేటీఆర్ కి అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయన అరెస్టు తథ్యమనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ప్రస్తుతానికి తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఎలా కొనసాగుతోంది? కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇదే సువర్ణ, కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధమని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఆటో డ్రైవర్లతో పాటు కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కి అయితే చేరుకుంటున్నారు. అటు నందీనగర్ నంది హిల్స్ లో ఉన్న కేటీఆర్ హౌస్ నుంచి అటు టీఆర్ఎస్ భవన్ దాకా అయితే భారీగా బందోబస్తుతో పాటు అటు పోలీసు బందోబస్తుతో పాటు భారీగా కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో కూడా అటు పేపర్లు చించడం, అటు వాటర్ బాటిల్ వేయడం, స్పీకర్ పోడియం మీద వాటర్ బాటిల్ వేయడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పి అటు అసెంబ్లీ కూడా ఉదయం నుంచి అయితే వాయిదా వేస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, ఈ ఫార్ములా ఈరేస్ A1 గా ఉన్న కేటీఆర్ ని ఈరోజు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదని చెప్పి అటు ఏసీబీ నుంచి కానీ అంటే పోలీసులు అయితే మోహరించారు. కాకపోతే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మణికంఠ.